ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచస్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే రెండో స్థానంలో శుక్ర కేతు గ్రహాలు, శుక్రుడు నీచ స్థితి, అలాగే మూడవ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాలని అనుసరించి ఈ వారం కొద్దిగా మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నప్పటికీ కూడా ద్వితీయంలో నీచగ్రహం ఉండటం, ద్వితీయాధిపతి బుధుడు రవితో కలిసి రాశిలో ఉండడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగి ఉండడం వలన మాట తీరు వ్యవహారం అంతా కూడా ఏదో కొత్త ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది. అయితే ఒక మనకి అలవాటైన పద్ధతి కాకుండా మరొక రకమైన పద్ధతిలో మాట్లాడడం, చేయడం, ఆలోచించటం, ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అవన్నీ కూడా అంత అనుకూల పడకపోవచ్చని తెలుస్తుంది. సాధారణ స్థితి, సాధారణమైన వ్యవహారం మనకుండే లక్షణాల ప్రకారం వెళితేనే బాగుంటుంది. కొత్తగా ప్రయత్నం చేసేవన్నీ కూడా అనుకూలపడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు కొంత అనుకూలత తక్కువగా ఉండే పరిస్థితికి వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన తీరు, ధనయోగాదులు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. కానీ మనం కొత్తగా ఆలోచన చేయడం, కొత్త ప్రయత్నాలు చేయడం అనేది మానుకుంటే ఈ వారం అనుకూలపడే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత స్వల్పంగా దోషాలు కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఈ వారం కొంచెం నెమ్మదిగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూల స్థితిని కూడా చూసే అవకాశం ఉంది. కానీ కొంత మనం అనుకూలమైన స్థితి రావాలంటే మనం చేసే వ్యవహారం కూడా, మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంత అనుకూల పరిస్థితిని, మాట తీరు వ్యవహారం అంతా కూడా అనుకూలంగానే ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే ఈ వారం ఏదో ఒక గ్రహాల సంబంధించిన విషయాల్లో మార్పుల వల్ల అనుకూల స్థితి తక్కువగా ఉంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొత్తగా ప్రయత్నం చేసే పద్ధతిలోనే ఉంటుందని తెలుస్తోంది. అలాంటి స్థితిగతులు ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి విషయాలు కాపీ చేసినట్టుగా ఉంటూ ఉంటాయి. అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. అయితే ఒకటి రెండు చోట్ల
అనుకూలపడుతుందేమో అనిపిస్తుంది, కానీ అన్ని చోట్ల కూడా వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం కొత్త కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు కొత్తగా ఆలోచన చేయటం, కొత్తగా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా సరిగా ఉండవు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పబడుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి, అంత పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. అలాగే పూర్తి అనుకూలమైన విషయాలు కూడా కాదని గుర్తుంచుకోవాలి. కొత్తగా విద్యార్థులకి అనుకూలత తక్కువగా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా, చదువుకోవాలా, తెలుసుకోవాలా అనుకునే వాళ్ళకు కూడా ఈ వారం పెద్దగా అనుకూలత లేదు, సాధారణమైన స్థితే ఉంటుంది. అయితే పౌరుషానికి కొన్ని కొన్ని పనులు చేయవలసి వస్తుంది, కానీ అవి కూడా పూర్తిగా అనుకూలపడే అవకాశం తక్కువ. రుణం సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కానీ కొంత మార్పులు చెంది అనుకూలపడే అవకాశం కూడా ఉన్నది. అంటే సమస్యలు వచ్చి పోతాయని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది, సాధారణ స్థితి. కొత్తగా ఆలోచన చేసి కొత్త కొత్త ప్రయత్నాలు చేసే విషయాల్లో ఈ వారం అంత అనుకూలం కాదు. అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార వ్యవహార ప్రయత్నాలు కానీ ఈ వారం కొత్తగా మార్పులు చేయాలనుకునే వాళ్ళకి ఈ వారం సరిగా కుదరకపోవచ్చు, కుదరదనే చెప్పాలి. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఉండవు. అలాగే ఉద్యోగ స్థితిలో, ఉద్యోగ వ్యవహారాదుల్లో సమస్యలేమీ ఉండవు, కానీ మనం అనుకోకుండా అన్నిట్లో కూడా అసంతృప్తి కలిగినట్టుగా ప్రవర్తించడం జరుగుతుంది. అసంతృప్తిని వదులుకుంటే ఉద్యోగ స్థితిలో పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే లేవని తెలుస్తుంది. అయితే అసంతృప్తి కూడా పడవలసిన పరిస్థితి కాదు, కానీ ఏదో రకమైన మానసిక స్థితిలో ఆర్థికపరమైన ఒత్తిడి వలన మొత్తానికి ఉద్యోగ స్థితి మీద కొంత అసంతృప్తి ఉంటుంది. మార్పులు చేర్పులు కావాలని కోరుకోవటం జరుగుతుంది, కానీ అటువంటి వాతావరణానికి ఇది అనుకూలమైన పరిస్థితి అయితే ఈ వారంలో లేదు. మనం చేసిన పనులకి గుర్తింపులు, గౌరవాలు అన్నీ వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగు కావడానికి అవకాశం కూడా ఈ వారంలో కనబడుతోంది. సాధారణమైన ఖర్చులు, వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వారికి అన్నదమ్ములతో చిన్న చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నదమ్ములతో మాట తీరు, వ్యవహారం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అనవసరమైన వివాదాలు, వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం విఘ్నేశ్వరుని పూజా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే పరిస్థితి కూడా ఉన్నదని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.